తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి సుమారు 15 గంటలు పడుతోంది. టైం స్లాట్ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 65,000 మంది దర్శనం చేసుకోగా 24,000 మంది దేవునికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి ఉండి ఆదాయం 4 కోట్లు దాటింది. గివి దినాం చెప్పుకునే ముచ్చట్లే గాని రాత్రి భక్తుల తిప్పలైతే చిన్నగా లెవ్వుల్లా. తిరుపతి కొండ మీద దంచుడు దంచింది ఆన. నెత్తికి అబ్రేక్ కాగితాలు షెతీర్లు పట్టుకొని అటొకళ్ళు ఇటొకళ్ళు ఉరికిండ్రు. కొందరు టెంట్ల కింద నిలబడ్డరు. కిరాయికి రూములు దొరకక కరెంటు కూడా కట్ అయ్యే వరకు మస్తు తిప్పలైందట. రోడ్ల మీద చూస్తుండగానే వరదలు వారినాయి. ఈడ కొందరు బైకులు పార్కింగ్ చేస్తే స్కూటీ బండ్లు ఎట్లా నూక్కబోతున్నాయో. నో పార్కింగ్ అని పెట్టిన బోర్డు సుత అవతలకి గుంజుకపోయింది. మెట్ల తొవ్వల ప్రాజెక్టు గేట్లు తెరిచినట్టే ఉన్నది. అడుగు తీసి అడుగు పెట్టుడే కష్టం. చుట్టుముట్టున్న దుకాణాలల్లా పరదాలు కప్పిన సామాన్లు దర్శినాయి. ఇక పొద్దుగాల కోయిల్ అలవారు తిరుమంచనం నడిచింది. గుడి గోపురం కాంచెల్లి బంగారు వాకిల్ దాకా నీళ్లతోని గడిగి గోడలకు సుగంధ ద్రవ్యాలు పూసిండ్రు. జప్పున్నే ఎంకన్న స్వామి పెద్ద పండుగ ఉన్నది కదా, గిట్ల గుడిని శుద్ధి చేసిండ్రన్నట్టు.